మిత్రులారా, హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా ఎదిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ప్రభుత్వం తదుపరి తరాల కోసం ఏఐ, గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, సస్టైనబుల్ లివింగ్ పై ఆధారపడి ఒక మెగా సిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ విజన్కే పేరు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఇప్పటికే అనేక కీలక డెవలప్మెంట్లు వేగంగా ముందుకు సాగుతున్నాయి. అందులో రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్, కనెక్టివిటీ, శ్రీశైలం హైవే మరియు దక్షిణ హైదరాబాద్ కారిడార్ అభివృద్ధి, కొత్త ఇండస్ట్రియల్ మరియు టెక్నాలజీ క్లస్టర్ ప్రతిపాదనలు, అంతర్జాతీయ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, భారీ రోడ్లు, స్మార్ట్ యూటిలిటీ నెట్వర్క్స్, గ్రీన్ అండ్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ ఈ ప్రాంతాన్ని కేవలం నివాసయోగ్య ప్రాంతంగా కాకుండా వర్క్, లివ్, ఇన్వెస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్ గత 30 సంవత్సరాల ప్రస్థానం చూసుకుంటే గచ్చిబౌలి అభివృద్ధి కాకముందు చంద్రబాబు నాయుడు గారి విజన్ నమ్మి కొనుగోలు చేసిన వారు వారి సంపదను ఎన్నో రెట్లు పెంచుకున్నారు. మరి కోకాపేట్ ముందుగానే గుర్తించి ఇన్వెస్ట్ చేసిన వారు కోట్లలో లాభపడ్డారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్ అయ్యే టైంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఫైనాన్షియల్గా మంచి రిటర్న్స్ పొందారు. ఇలా డెవలప్మెంట్ కాకముందు డెవలప్మెంట్ గ్రోత్ని గుర్తించి ఇన్వెస్ట్ చేసిన వారే తెలివైన ఇన్వెస్టర్స్. ఇప్పుడు అలాంటి తెలివైన ఇన్వెస్టర్స్ అందరి ముందున్న ఒకే ఒక్క ప్రశ్న, నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏది, నెక్స్ట్ గ్రోత్ స్టోరీ ఎక్కడా అని. మరి చాలామంది నిపుణుల చూపు ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ వైపే ఉంది. ఎందుకంటే సిటీలు డెవలప్ అయిన తర్వాత ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉండవు. సిటీలు నిర్మాణం కాకముందే ఇన్వెస్ట్ చేస్తే మనం ఊహించనంత రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఫ్యూచర్ సిటీలో మంచి రిటర్న్స్ పొందాలని కోరుకునే వారందరూ ఇప్పుడే ఫ్యూచర్ సిటీ ప్రాంతాన్ని సందర్శించండి. మీ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైన ప్లేస్లను గుర్తించి ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి.